శ్రీరాములు గారు పిల్లల మేలు కోరి శ్రమించి బోధించి మా గ్రామ జనులచే శభాష్ అనిపించుకొని మా అందరి హృదయాలను గెలిచారు. ఆ రాములు వారు అయోధ్యను విడిచి వెళ్తున్నప్పుడు జనులు ఎంతగా దుఃఖించారో పురాణాల్లో విన్నాం. కానీ మా శ్రీరాములు మాస్టర్ గారు మా స్కూల్ విడిచి వెళ్తున్నప్పుడు అయితే మా విద్యార్థుల ఆర్తనాదాలు కల్లారా చూసాం. ఆ ఆర్తనాదాల గురించి ఆ భగవంతుడికే తెలుసు. ఎందుకంటే ఈ మాస్టర్ అంటే పిల్లలకి ఎంతో మక్కువ, మాకెంతో గౌరవం. కావున ఆత్మీయ అభిమాన ఉపాధ్యాయులు శ్రీరాముల వారిని హృదయపూర్వక కృతజ్ఞతలతో స్వాగతం, సుస్వాగతం. వేమనల, సావిత్రిబాయి పూలేలా, ప్రకాశం పంతులు గారిలా మరెన్నో ఘటనలు వేయించి ఎన్నటికీ మరిచిపోలేదు. అవునా, మా ఆత్మీయ అభిమాన ఉపాధ్యాయులు రమణ మాస్టర్ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలతో స్వాగతం, సుస్వాగతం. సరగమే అందాలలో మహోదయం భూలోకమే నవోదయం. గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మాతృదేవో భవ పితృదేవో భవ ఆచార్య దేవో భవ. మాతృదేవో భవ పితృదేవో భవ ఆచార్య దేవో భవ ఆచార్య దేవో భవ.
ఆదర్శ ఉపాధ్యాయులు మీరు బడిలో కొలువై దేవుడిలా. గొప్పవారలు గురువుకు శిష్యుల ఎల్లవారలకు దైవం గురువే. గొప్పవారలు గురువుకు శిష్యుల ఎల్లవారలకు దైవం గురువే. గురు బ్రహ్మను మాత గురి తప్పదు మీ పాలిట బడిలో కొలువై దేవుడిలా మా హృదయంలో నెలవైనారు. అలుపే తెలియక శ్రమ చేసేది ఆదర్శ ఉపాధ్యాయులు మీరు బడిలో కొలువై దేవుడిలా. విద్య అంటే ఉత్తమ ఉపాధ్యాయులు ఉండాలి. నేను ఇక్కడ ఈ కందిపూర్లో ఈ 5 నేను అలా చూశాను. నా సర్వీస్లో కూడా ఇటువంటి ఉపాధ్యాయులను చూడలేదు. నా మొత్తం సర్వీస్లో కందిపూర్ అన్నాను చాలు, కందిపూర్ అన్నాను 5 చెప్పేస్తారు కొంతమంది. సో ఏంటంటే జిల్లాలో మొత్తం కందిపూడిని చూడండి. ముందు మా మండలంలో 62 స్కూల్ కూడా కందిపూడిని చూడండి అన్నారు చెప్తున్నాను. సార్ ఏంటంటే మన సార్లో ఉన్నది అప్పలముత్తి గారిలో ఉన్నది ఏంటి స్పెషల్ అంటే కొందరు టీచర్స్ లో ఇంచుమించు ఒక టీచర్లే కదా ప్రతి డిపార్ట్మెంట్ లో 100% అక్కడ ఉండదు. 2% 3% ఉంటారు. అలాంటి వాళ్ళు కూడా మా యూనియన్స్ తో మాట్లాడి, ఎందుకంటే మేము ఎలా పెడతారో డిప్యూటేషన్ ట్రాన్స్ఫర్ చేసేది అవ్వదు. యూనియన్ తో మాట్లాడి ఇక్కడ ఒక ప్రొఫెషనల్ ట్రైనింగ్ ఇద్దాం అందులో నచ్చితే కానీ మీకు ఇదే స్టాఫ్ ఉంటాయి ఇక్కడ. అంటే వాళ్ళలో కూడా మార్పు తీసుకురావడానికి ఇక్కడ ఎమ్మెల్యే వచ్చినా సరే అప్పలముత్తి గారిలో మరి ఉన్నది స్పెషల్ ఏంటంటే ప్రతి మీటింగ్ అతను ఇన్నోవేటివ్ ఉంటుంది. అతను టీచర్ అయిపోయి కానీ సినీ ఫీల్డ్ అంటే రాజమౌళి కూడా ఫిట్అవుట్ చేసిన ఆయన. ఒక్కసారి రాజమౌళి కూడా ఫిట్అవుట్ చేసిందండి అప్పలముత్తి గారు. ఇక్కడ నేను చూసాను కాన్స్టిట్యూషన్ అంటే అక్కడే ఉండిపోతున్నారు. కానీ వాళ్ళు ఎక్కడికి వెళ్ళా విద్యార్థుల్ని 100% కాదు 200% న్యాయం చేస్తారు. ఇది నా సర్వీసులు కూడా అలాంటి వాళ్ళు చూడలేదు, నేను చూడలేదు. మరి వాళ్ళు కష్టపడింది ఫలితమే ఇప్పుడు 62కో 68కో వచ్చింది. ఇప్పుడు వాళ్ళ స్ఫూర్తిగా మన సార్లు కూడా మంచి సార్లు వచ్చారు. ఇంకా డిఎస్సీలో 2 పోస్టులు వచ్చాయి అనుకోండి, ఇంకా బాగా చేసి దీని స్ట్రెంత్ 100 పెంచాలండి. కందిపూడి మనం నష్టం అంటే ఓ 2 సంవత్సరాల పోతే హై స్కూల్ చేశాను దీన్ని. ఏంటి సార్ మీరు ఎక్కడికి వెళ్ళా మంచి పేరు తీసుకుంటారా అని కోరుకుంటూ టైం కూడా అవుతుందండి. ఓకే, గ్రామస్తులు కూడా మీరు సహకరించడం అనేది ఒక అదృష్టం అని చెప్పాలి. చక్కగా మీరు అందరూ కలిసి మంచి గ్రామం, మంచి స్కూలు, మంచి స్టార్స్ లాంటి టీచర్స్ వెళ్ళిపోయినా మీరేం బాధపడాల్సింది లేదు. మనకు కొత్త టీచర్స్ వచ్చారు కాబట్టి మీ బాటలోనే వాళ్ళు నడుస్తూ మరి ఇలాగే కొనసాగిస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ సో మచ్. మంచి టీచర్స్ తర్వాత మీరు వచ్చారు. సో ఈ పేరు నిలబెట్టుకోవాలంటే ఇంకా బాగా కష్టపడాలి. సో మీరు నలుగురు కూడా ఎక్కడికి వెళ్ళినా మీకు మంచి పేరు రావాలని, ఈ ఊరు విద్యార్థులందరూ కూడా బాగా చదువుకుని ఇంకా మంచి పేరు తేవాలని కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈ పాఠశాలకు వచ్చినటువంటి ప్రతి ఉపాధ్యాయుడు కూడా ఒక చక్కని విద్యా బోధన చేశారు. చక్కని గురుకులతోనే ఇక్కడి నుంచి వెళ్ళారు. ఒక మంచి విద్యార్థుల్ని చాలా చక్కని విద్యార్థులను తయారు చేసి తల్లిదండ్రులతో మంచి సంబంధ బాంధవ్యాలు నేర్పారు. వాటన్నిటికీ పరాకాష్ట అప్పలముత్తి గారి సారథ్యంలో లావణ్య గారు, ప్రశాంత్ గారు, ఇక పేరుకి వాళ్ళిద్దరూ ఎన్టీఎస్ టీచర్లే కానీ ఈ మండలంలో ఏ రెగ్యులర్ టీచర్లు కూడా వాళ్ళతో పోటీ పడలేదు. ఖచ్చితంగా నిజంగా నిజాయితీగా చెప్తారు.
ఈ మండలంలో ఉన్నటువంటి 145 మంది వాళ్ళు పనిచేసేటప్పటికి ఉన్నటువంటి స్టాఫ్ హెచ్సిటీలు 145 మందిలో కంప్లీట్గా వాళ్ళని గ్రేడ్గా నిచ్చుకొస్తే ర్యాంక్గా నిచ్చుకొస్తే రమణ గారిని శ్రీమానమ్మ గారిని ఖచ్చితంగా 1-2 స్థానాల్లో పెట్టాల్సినటువంటి పరిస్థితి. అంతగా ఉద్యోగంతో మమేకమైపోయినటువంటి వ్యక్తుల్ని దాదాపుగా నేను నా 25 సంవత్సరాల చదువు నేను చూడలేదు. ఉద్యోగం చాలా ఆలస్యంగా వచ్చినప్పుడు అనేకమైనటువంటి కార్యక్రమాల్లో మమేకమైపోయి జీవిత ప్రయాణంలో ఏదో ఒక వేసంగా పెట్టేసుకొని ఉంటారు. చాలా ఆలస్యంగా వాళ్ళు అనివార్య కారణాల వల్ల దురదృష్టవశాత్తు వాళ్ళు మొదట్లో ఉపాధ్యాయ వృత్తిలో రాలేకపోయినప్పటికీ కూడా వచ్చిన తర్వాత ఒక కమిట్మెంట్తో ఒక ఛాలెంజింగ్గా తీసుకొని, అది ఛాలెంజ్ కూడా అనకూడదేమో, చాలా సంతృప్తికరమైనటువంటి ఒక వాళ్ళ పిల్లలతో కూడా తల్లిదండ్రులు కూడా అలా బిహేవ్ చేయలేము. అంత సన్నిహితంగా పిల్లలతో ఉండిపోయి ఈ పాఠశాలలో విద్యాబోధనకి వాళ్ళు నడుము బిగించడం. అదే సమయంలో ఈ పాఠశాలలో రెగ్యులర్ టీచర్గా పనిచేస్తున్నటువంటి అప్పమూర్తి గారు కానీ, లావణ్య గారు కానీ, ప్రశాంత్ గారు కానీ అంతే స్థాయిలో ఉపాధ్యాయులు కానీ ఎక్కడి నుంచో వస్తూ ఉంటాము, టైం అయిపోయిన వెళ్ళిపోదాం అనేటువంటి ఆలోచనలో కాకుండా ఈ పాఠశాల పూర్తిగా వాళ్ళ సొంత పాఠశాలలో భావించి సమయంతో సంబంధం లేకుండా పూర్తి స్థాయిలో ఈ పాఠశాలలో వాళ్ళు మమేకమైపోయి విద్యాబోధన గావించినటువంటి తీరు ఖచ్చితంగా మాటల్లో చెప్పలేనటువంటి అంశం. అటువంటి ఉపాధ్యాయులకి ఈ గ్రామం అందించినటువంటి సహకారం కూడా అంతే గొప్పగా అందించింది. ఇవాళ ఈ గ్రామంలో అప్పలమూర్తి గారు పిలిస్తే గ్రామస్తులందరూ కూడా తరలొచ్చి పాఠశాలలో వాళ్ళ పనులు మానుకుని కూడా గ్రామంలో ఉన్నటువంటి పాఠశాలకి మద్దతు తెలియజేసేటువంటి పరిస్థితి చాలా అసలు ఏ గ్రామంలోనూ కూడా లేదు. అలా లేదు అంటే కారణం ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయ బృందం పాఠశాల మీద సమాజాన్ని కలిగించినటువంటి ఉపాధ్యాయులు కాదు, వీళ్ళు మాస్టర్లు కదా, స్టార్స్ అన్నమాట వీళ్ళు. మా ఉపాధ్యాయులు స్టార్స్. వీళ్ళు స్టార్స్ అనేవాళ్ళు సినీ రంగంలోనో లేదా బిజినెస్ రంగంలోనో గొప్ప వాళ్ళు మాత్రమే స్టార్స్ అంటారు. మన ఉపాధ్యాయులందరూ కూడా స్టార్స్ అన్నమాట. అయితే ఇండియన్ ట్రావెల్ టూరిజం మేనేజ్మెంట్ వారు హోటల్స్ ఈ స్టార్ గుర్తింపులు ఇస్తారు, అవునా? 5 స్టార్ హోటల్ అంటారు, 1 స్టార్, 2 స్టార్, 4 స్టార్, 5 స్టార్ హోటల్. 5 స్టార్ హోటల్ అనేది టాప్ హోటల్. అలాగే మా సన్మాన గ్రహీతలు 5 స్టార్ అన్నమాట. ఈ 5 స్టార్ లో మెగా స్టార్ ఒకరు ఉన్నారు, వారే మూర్తి మాస్టర్. మిగతా 4 స్టార్లు సన్మాన గ్రహీతలు. అయితే
సాగే జీవిత శైలిలో ఆమె నైతిక విలువల్లో ఎదిగి పేరు తెస్తావని నాన్న కోరుకోవచ్చు, పెరిగి తమను చూస్తావని అమ్మా ఆశించవచ్చు. ఏమిస్తావని రాని లేత వేళ్లకు రాతరాయ నేర్పినాడు, ఏమొస్తుందని రాని పెదవులతో శ్లోకం పలికించినాడు. ఏమీ ఆశించకనే ఏది బదులడగకనే నీ మెదడు బీడు నా బీజాక్షరాలు నాటినాడు. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదార్చన మా కర్మ ఫల హేతుర్భూర్మా తే సంగోస్త్వ కర్మణి. పిల్లల హితాయ బడి బిడ్డల సుఖాయ, బడి పిల్లల హితాయ బడి బిడ్డల సుఖాయ అని ఘడియ ఘడియ తపస్సు చేసే బడి గౌతమా బుద్ధుడతడు, బడి గౌతమా బుద్ధుడతడు. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ప్రేమ, మా తల్లిదండ్రులు గ్రామస్తులకు అభిమానం, అధికారులకు గుర్తింపు, ఇవన్నీ కూడా కేవలం మూర్తి మాస్టర్ టీంకి, ఆ టీంలో భాగమైనందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. సో ఈ స్కూల్ చాలా కొంచెం బాధగా అనిపించినప్పటికీ మేము వెళ్ళాం, మంచి టీచర్స్ వచ్చారు. సో స్కూల్ మళ్ళీ సేమ్ లెవెల్లో ఉంటుంది, దానికి మీరందరూ ఇలాగే సహకరిస్తామనుకుంటున్నాను. సో విద్యార్థులందరికీ నా ఆశీస్సులు. థ్యాంక్ యూ సో మచ్ అన్నారు. మరి ఎలా చెప్పాలి ఏంటి అనేసి మొదట్లో కొంత భయం వేసింది. కానీ ఇక్కడ మూర్తి సార్తో మామూలుగా ఉండదన్నమాట. ఎలాంటి వాళ్ళైనా సరే ఒక దారిలో పెట్టే ఆదర్శమూర్తి మన మూర్తి సార్. ఆయన చూపిన బాటలో మేము ఇక్కడ 1 సంవత్సరం చాలా చక్కగా పనిచేసాము. అలాగే ఎక్కడైనా ఏ పాఠశాలలో అయినా విద్యార్థుల్ని తీర్చిదిద్దిన ఉపాధ్యాయుల్ని చూస్తుంటాం, కానీ మన కందిపూడిలో ఉపాధ్యాయులను తీర్చిన ఆదర్శమూర్తి మన మూర్తి గారండి. నిజం చెప్పాలంటే ఈ స్కూల్ని వదిలిపెట్టి వెళ్ళడం ఎవరికి కూడా ఇష్టం లేదు. కానీ ఏం చేయగలం, ఇంకా ఈ స్కూల్ కాకపోతే వేరే స్కూల్లో ఇంకా పని చేయాల్సి ఉంటుంది కాబట్టి ఇంకా అలా వెళ్ళాల్సి వస్తుంది. ఉపాధ్యాయుల కృషియే కాకుండా కందిపూడిలో ఉన్నటువంటి తల్లిదండ్రులు, తర్వాత పిల్లల వల్లే మన కందిపూడికి ఎంత పెద్ద పేరు వచ్చిందనమాట. ఇప్పుడే కాకుండా నేను చాలా మిస్ అవుతున్నాను. ఈ సార్స్ కానీ టీచర్స్ కానీ ఈ కందిపూడి నుంచి వెళ్ళిపోయినప్పటికీ కూడా జన్మల గుర్తుండిపోయేటటువంటిగా మరి ఘనంగా నిర్వహించడం జరిగింది. అందరూ ఇది ఎప్పుడో మేము పూర్వజన్మ చేసిన సుకృతంగా మేము భావిస్తున్నాం. ఇక్కడ మొట్టమొదటి కందిపూడిలో ఉపాధ్యాయులుగా చేరిన తర్వాత మేము చేసిన ప్రస్తుత అదృష్టం ఏంటంటే ముఖ్య మాస్టర్ ఆధ్వర్యంలో పనిచేయడం. మాస్టర్ గారు ఉపయోగించేటువంటి గురువుగా మేము భావించడం జరిగింది. ఆయన ఆలోచనలు కానివ్వండి, ఆయన లక్ష్యాలు కానివ్వండి, ఆయన విధానాలు కానివ్వండి, కూడా పిల్లల అభివృద్ధికి, పిల్లల ప్రగతికి ఎటువంటి వ్యక్తులు దోహదం చేస్తాయో, ఏ విధంగా మన ఇక్కడ మన బోధనతో పాటు ఇతర కార్యక్రమాలు చేస్తే ఏ విధంగా వాళ్ళలో ప్రతిబింబిస్తుందో, లేకపోతే భవిష్యత్తుకి వాళ్ళ ఎదుగుదలకి ఎలా ఉపయోగపడతాయి అనేది నిరంతరం ఆలోచన చేస్తూ మా యొక్క సహాయ సహకారాలు చేసుకుంటూ ఇక్కడ అనేక రకాల కార్యక్రమాలు జరిగింది. దాంతో పాటుగా మేము చేసిన చిన్నపాటి కృషిని మరి ఈరోజు మన అభియోగ గారు కానివ్వండి, స్కూల్ కాంగ్రెస్ మాస్టర్ కానివ్వండి, మన మాస్టర్ కానివ్వండి,
దశదిశలా ఒక మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి నుంచి మా యొక్క కృషిని ఎలివేట్ చేశారు, జనాలు తెలిసేలా చేశారు. మేము చేసిన అందులో అందరికన్నా గొప్పగా అయితే మేము చేయలేము. మా యొక్క బాధ్యతలు ఏవైతే ఇచ్చారో ఆ బాధ్యతలు నిర్వహించడం జరిగింది. అయినప్పటికీ కూడా మా గురించి మరి దశ దిశగా ఈ జిల్లా స్థాయిలో మండల స్థాయిలో మా కోసం ఎప్పటికప్పుడు అవకాశం వచ్చినప్పుడల్లా మమ్మల్ని ఎలివేట్ చేయడం వల్లే ఈ రోజు మీ అందరి ముందు మా పిల్లల యొక్క ఆదర అభిమానాలు కానీ ప్రేమ కానివ్వండి మీ యొక్క సత్యాలు కానీ పొందడానికి అవకాశం దొరికింది. నిజంగా ఖచ్చితంగా అందరూ పేరు పేరిన ప్రతి ఒక్కరికి కూడా మా అందరి తరపున నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. భయపడుతూనే వచ్చాం కానీ మమ్మల్ని గౌరవించి మన ఉపాధ్యాయులు గుర్తించి నాశాలు మీకు ఏం కాదు మీకు చెప్పగలరు, మీరు చెయ్యండి, నేను మీకేంటో మీరు చెయ్యండి, మన ఇచ్చిన మనమే ఉన్నాము, మనకు కావాలి అన్నీ ఉన్నారు, మీరు ఏ సహకారంగా అందిస్తారు చెయ్యండి. అలాగే మా ఊరి నాశాలు నన్ను గురువుగా చేశారు. నాకైతే అంత లేదు, ఆయన మాట ఆయన నమ్మకాన్ని నిలబెట్టడం కోసం మేము కష్టపడ్డాం. కానీ మా పిల్లలు కూడా మంచి పిల్లలు దొరికారు, మంచి గ్రామం దొరికారు. మాట చూసుకొని వెళ్తే ఆయన ఇచ్చి కోఆపరేషన్ మాకు కానీ బాగా పనిచేసింది. యాక్చువల్లీ మా అమ్మతో మాకు అన్ని వాళ్ళు అప్పచెప్పారు, మా హెచ్చర్ కూడా అప్పచెప్పారు, మీరు ఎలాగైనా ప్రూవ్ చేసుకోవాలి. మా పిల్లలు పడుకొని అలాగ ఆడుతూ పాటు మా మనలో మనవాళ్ళు అనుకున్నట్టుగా అలాగ ఆడుతూ పాడుతున్నా వాళ్ళు మమ్మల్ని కనెక్ట్ అయిపోయి మమ్మల్ని ఉత్తమ గురువుల స్థాయికి తీసుకెళ్ళి మా పిల్లలు దాన్ని సహకరించి మా హెచ్ఎం గారు, ఎంఈఓ గారు వాళ్ళు ఎప్పుడు మేము ఉపాధ్యాయులుగా వృత్తిలో ఉన్నా లేకపోయినా మా 2 సంవత్సరాల అనుభవం చాలు, మీరు రిటైర్ అయిపోవచ్చు. ఈరోజు చేసిన సత్కారాన్ని నేను అందరికీ గ్రామస్తులకి, మా ఎంఈఓ గారికి, మా ఎంఆర్సీ ఆఫీస్ స్టాఫ్కి, మమ్మల్ని తీర్చిదిద్దిన మా గురువు గారు వయసులో చిన్నవారైనా మా గురువుతో సమానం. మా ఉపాధ్యాయులు చేస్తున్న హెచ్ఎం మూర్తి గారే, ఆయన సారథ్యంలోనే నేను గర్వంగా చెప్పుకుంటాను మూర్తి గారి శిష్యుని. ఎందుకంటే వెళ్ళడానికి బయలుదేరి వెళ్తే ఆటోలు ఎవరో చూసి మీరు పిచ్చిపేట ఉపాధ్యాయులు కదా మీరు నేను ఇక్కడే జీమాటలు చేస్తున్నాను, ఎక్కడ చూసాను జీమాటలు పేపర్లో వచ్చింది అందించిన తీపి చేదు అనుభవాల గత చరిత్ర చెప్పిన కరిగిపోని సంపదగా చదువులనందించిన సంస్కృతి సాంప్రదాయ సారాన్ని తెలిపిన సమాజంలో మానవతా విలువలని పెంచిన గురుదేవా వందనం, గురుదేవా విద్య నేర్పిన ఏమిస్తే మీ రుణము తీరునో గురుదేవా, ఏమిస్తే మీ రుణము తీరునో గురుదేవా, ఏకలవ్యులమైమి నేను మరువమైనా ఏకలవ్యులం అయిమి. గుర్తుంచుకోండి సారు మా గుండెల్ల కొలువైనారు, మర్చిపోకండి సారు మమ్మిడిచి వెళుతున్న మీరు. గుర్తుంచుకోండి సారు మా గుండెల్ల కొలువైనారు, మర్చిపోకండి సారు మమ్మిడిచి వెళుతున్న మీరు. బదిలీపై వెళుతున్న మీరు మమ్ము బాధల్లో ముంచుతున్నారు మీరు. కొలువైనారు, మర్చిపోకండి సారు మమ్మిడిచి వెళుతున్న మీరు. అలిగినప్పుడు అమ్మ నాన్నయినారు, ఆటల పాటల్లో నేస్తమైనారు. ఆటల పన్నీరు మీరు, మీ టీచింగ్ స్టైలే వేరు. గుర్తుంచుకోండి సారు మా గుండెల్ల కొలువైనారు, మర్చిపోకండి సారు మమ్మిడిచి వెళుతున్న మీరు. మర్చిపోకండి సారు మమ్మిడిచి వెళుతున్న మీరు.
మనసులు నేర్పి మట్టి బొమ్మలకు ప్రాణాలు పోశారు. వందలాది కోట్ల మస్తిష్క నాడుల జ్ఞాన పుస్తకాలు మీరడిగితే గురుదక్షిణేమివ్వగలను, ఏకలవ్యునోలే ఏనివ్వగలను. సవ్యసాచి సారు మీరు, సమాజ దిక్సూచి మీరు, మమ్మిడిచి వెళుతున్న మీరు. మీరు ఇడిసి ఎల్లెటి ఊరు, మళ్ళెప్పుడొస్తారు సారు, ఆటోగ్రాఫ్ రాయుస్తారు, మా గుండె మీద మీ పేరు.